ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, గివ్ అప్ అనే మాట. వి గివ్, యూపీ అప్, గివ్ అప్. ఎవరైనా ఆశలు వదిలేస్తే, లేదా ఒక వ్యక్తి ఓటమిని చవి చూసి తన ప్రయత్నాన్ని మానేస్తే, లేదా ఒక వ్యక్తి చాలాసార్లు ప్రయత్నం చేసి ఆ వ్యక్తి అనుకున్నది పొందకపోతే, లేదా ఒక వ్యక్తి తన జీవితంలో నిరాశ నిస్పృహలు ఆవరించి జీవితం అంధకారంగా కనిపించినప్పుడు ఆ వ్యక్తి తన జీవితం మీద ఆశలు వదిలేస్తాడు. ఇకేముందులే జీవితం అంత అయిపోయింది అనుకుంటాడు. లేదా ఆ వ్యక్తి తీవ్ర నిరాశకు గురైపోతాడు. ఆ వ్యక్తికి మనం సహజంగా ఇంగ్లీష్ పదం, ధైర్యపరిచే పదం ఏమంటామంటే నెవర్ గివ్ అప్. ఆశలు వదిలిపెట్టద్దు, నీ ప్రయత్నాన్ని ఆపద్దు, వెనుతిరిగి చూడొద్దు. నిరాశ నిస్పృహలతో ఒకవేళ నువ్వు చేసే ప్రయత్నాన్ని ఆపేస్తావేమో. నెవర్ గివ్ అప్. ఈ మాట నాకు చాలా ఇష్టం అని అన్నాడు. ఎవరంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఎందుకు ఈ మాట అన్నాడంటే తన బయోగ్రఫీలో పెద్ద అక్షరాలతో రాసుకుంటాడు ఆ మాట. మై మదర్ టోల్డ్ మీ ద వర్డ్ నెవర్ గివ్ అప్. మా అమ్మ నాకు చెప్పింది ఏమనంటే ఎన్నడూ నిరీక్షణ కోల్పోవద్దు. థామస్ ఆల్వా ఎడిసన్ చాలా స్కూల్లో చాలా డల్ విద్యార్థి. అందరిలాగా చలాకీగా ఉండేవాడు కాదు. అందరూ చెప్పేది చాలా తొందరగా అర్థం చేసుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ చాలా తక్కువ అర్థం చేసుకునేవాడు. పిల్లలందరూ ఆ వయసు పిల్లలకు ఉండాల్సిన చలాకితనం, ఆ వయసు పిల్లలకి ఉండాల్సిన తెలివి ఈ థామస్ ఆల్వా ఎడిసన్కి ఉండేవి కాదు. అందుకని అందరి పిల్లల కన్నా వెనకబడిపోయాడు. ఈ విద్యార్థి వల్ల మిగతా పిల్లలకి చదువు చెప్పాలి అంటే టీచర్స్కి థామస్ ఆల్వా ఎడిసన్ బట్టి చాలా అడ్డంగా తయారైపోయాడు ఆ క్లాసులో. అందుకే ఇక ఈ పిల్లోడికి చదువు చెప్పడం మా వల్ల కాదు అని ఆ టీచర్ ఏం చేసిందంటే థామస్ ఆల్వా ఎడిసన్కి అమ్మకు ఉత్తరం రాసింది. ఏమని రాసిందంటే, మీ పిల్లవాడికి చదువు చెప్పడం చాలా కష్టమైంది, చదువు చెప్పడం కూడా మా వల్ల కావట్లేదు. మిగతా వాళ్ళ పిల్లలకున్న తెలివి మీ పిల్లోడికి లేదు, మిగతా పిల్లలకున్న చలాకితనం మీ పిల్లోడికి లేదు. మీ పిల్లోడికి చదువు చెప్పడం ద్వారా స్కూల్లో మా క్లాస్లో ఉన్న విద్యార్థులు అందరూ వెనకబడిపోతున్నారు. దయచేసి మీ పిల్లవాడిని ఇంటి దగ్గరే పెట్టేసుకోండి, లేదా వేరే స్కూలు పంపించండి అని కింద ఆమెం రాసిందంటే, మీ పిల్లవాడు బహుశా చదువుకోవడానికి పనికిరాడేమో, ఆలోచించండి, అతని మీద భారము మోపొద్దు అని ఉత్తరం రాసింది. కవర్లో పెట్టి అందరికీ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. ఈ ప్రోగ్రెస్ కార్డు అనుకుంటున్నాడు ఈ థామస్ ఆల్వా ఎడిసన్, ఇది తీసుకెళ్ళి మీ అమ్మకి ఇవ్వు అని చెప్పింది టీచర్. ఈ తీసుకున్నాడు, సంతోషంగా వెళ్ళాడు. ఈ థామస్ ఆల్వా ఎడిసన్ అప్పుడు ఈ పిల్లోడు వయసు 7 సంవత్సరాలు. తీసుకెళ్ళామా, టీచర్ నాకు ప్రోగ్రెస్ కార్డు ఇచ్చింది, నీకు ఉత్తరం రాసింది అని ఇస్తే అందులో వాళ్ళమ్మ ఆ ఉత్తరం చూస్తే అందులో వాళ్ళ అమ్మకి మతిపోయేంత మాటలు ఉన్నాయి. అందులో మీ పిల్లోడు చదువు చెప్పడం మా వల్ల కాదు, మీ పిల్లోడు చదువుకోవడం కుదరదు, మిగతా పిల్లలందరూ వెనకబడిపోతున్నారు, మీ పిల్లోడిని ఇంటి దగ్గరే పెట్టుకోండి అని ఉత్తరం చదివి వెంటనే థామస్ ఆల్వా ఎడిసన్ అడుగుతున్నాడు, ఏం రాసిందమ్మా టీచర్, ఏం రాసింది చెప్పు అంటే వాళ్ళమ్మ ఇట్లా చదివింది ఆ ఉత్తరం. మీ కుమారుడు థామస్ ఆల్వా ఎడిసన్ మిగతా పిల్లలందరికన్నా చాలా ఉన్నతమైన వాడు, మిగతా పిల్లలందరికన్నా తెలివి గలవాడు. మీ పిల్లవాడు తెలివికి మిగతా వాళ్ళందరూ వెనకబడుతున్నారు. అందుకే మీ పిల్లవాడు తెలివికి చదువు చెప్పడం మా వల్ల కాదు. నువ్వు ఇంత తెలివి గలవాడు అంటరా, నువ్వు అందరికన్నా ముందున్నావంట, నీకు చదువు చెప్పడం మీ టీచర్కే చేత కట్టలేదంట. మరి అయితే నేనేం చేయాలి? నువ్వు ఇంటి దగ్గరే ఉండు, నీకు చదువు చెప్పడం నేనే చెప్తా అని ఆ రోజు థామస్ ఆల్వా ఎడిసన్
చెవుల్లో వాళ్ళమ్మ ఒక మాట చెప్పింది, లేరా లేచి నుంచో, ఈ మాట మళ్ళీ మళ్ళీ నాకు చెప్పు, మళ్ళీ మళ్ళీ చెప్పు. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. ఎన్నడు విడిచిపెట్టద్దు, ఎన్నడు. ఇచ్చినోడికి అర్థం కావట్లా. ఏంటి మా అమ్మ ఇలా చెప్తుంది? మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నెవర్ గివ్ అప్, నెవర్ గివ్ అప్. తెచ్చి బైబిల్ ముందు పడేసింది. తీసుకోరా, ఇది చదువు, దీన్ని. ఇక నుంచి నీకు టీచర్ నేనే. రోజు ఇది మాట, నెవర్ గివ్ అప్. రోజు ఉదయాన్నే లేచి వాళ్ళమ్మకు చెప్పేది. ఈరోజు చెప్పావా? చెప్పానమ్మా. ఏం చెప్పావు? నెవర్ గివ్ అప్. రైట్, కంటిన్యూ దట్ వర్డ్. అదే కొనసాగించురా. గొప్పోడైపోయాడు, పెద్దోడైపోయాడు, శాస్త్రవేత్త అయ్యాడు. బల్బు, ప్రతిసారి బల్బు కనిపెట్టాడు. ఆ ఫిలమెంట్ రకరకాల తీగతో, మీకు బల్బు కనిపిస్తే లోన ఒక తీగ ఉంటుంది, దాన్ని రకరకాల లోహాలతో ప్రయత్నం చేశాడు దాన్ని వెలిగించడానికి. అలా వెలిగిస్తే ఫెయిల్ అయిపోయేది. ప్రతిసారి వాళ్ళ అమ్మ చెప్పే మాట గుర్తొచ్చేది. ఏం మాట అండి? నెవర్ గివ్ అప్. ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా వెనకంజి వేళ చివరిసారి టంగ్స్టన్ అనే లోహాన్ని తీసుకుని తీగగా సాగగొట్టి, మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా, కొన్ని సంవత్సరాలు తీగగా సాగగొట్టాడు. ఆ సంవత్సరాల్లో ఆ తీగను సాగగొట్టే క్రమంలో థామస్ ఆల్వా ఎడిసన్ ఏళ్లన్నీ చితికిపోయాయి. ఎప్పుడు తన జీవితంలో అవరోధం ఎదురైనా వాళ్ళమ్మ చెప్పే మాట గుర్తొచ్చేది, నెవర్ గివ్ అప్. వదిలిపెట్టద్దు, కొనసాగించు. డోంట్ క్విట్, ఆపద్దు, కొనసాగించు. చివరికి బల్బును వెలిగించి ఒక మాట అన్నాడు, దేవుడు నన్ను వెలిగించాడు, నేను లోకాన్ని అని అన్నాడు. నెవర్ గివ్ అప్. గట్టిగా చప్పట్లు కొడదాం. మన జీవితాల్లో ఈరోజు నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక స్త్రీని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ద సింపుల్ వర్డ్ నెవర్ గివ్ అప్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఒకవేళ ఏయో పరిస్థితులు, ఊహించని పరిస్థితులు నీ జీవితంలో ఎదురయ్యి ఆగిపోయావేమో, లేదా నిరాశ నిస్పృహలు ఎదురయ్యి ఆగిపోయావేమో, లేదా చేస్తూ 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 నీకు ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు ఆగిపోయావేమో, లేదా నిరాశలు ఆవరించి, లేదా ఎవరో నిన్ను భయపెట్టగా, ఎవరో నీకు చేత కాదన్నప్పుడు నువ్వు ఆగిపోయావేమో. ఈరోజు ఈమె జీవితాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెవర్ గివ్ అప్. ఆగద్దు, నీ జీవితంలో ఎన్నడూ వదిలిపెట్టద్దు. నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని, నువ్వు కలిగి ఉన్న నిరీక్షణను నువ్వెన్నడూ వదిలిపెట్టద్దు. ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు నీ జీవితాన్ని. ఈరోజు వాక్యం వింటున్నా మనం. ఆమె జీవితం అంతా కష్టాలమయం. నేను అంటున్నాను, సుఖపడ్డది ఆమె చరిత్రను తెలుసుకున్న తర్వాతే. ఆమె జీవితంలో సుఖం అనేది చాలా తక్కువగా ఉంది. సుదీర్ఘమైన సంవత్సరాలు ఆమె విధవరాలుగా బ్రతికింది. నెవర్ గివ్ అప్. ఎప్పుడు ఆమె జీవితంలో విశ్వాసాన్ని కోల్పోలేదు. ఈరోజు వాక్యంలో ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. జీవితంలో అడ్డుబండలు ఎదురైనప్పుడు, జీవితంలో ఒక ముందుకు వెళ్ళలేని ఒక అడ్డంకి ఎదురైనప్పుడు, నేను అంటున్నాను, అడ్డంకిని నువ్వు దేవుని ద్వారా అవకాశంగా మార్చుకొని ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. దట్ ఈస్ క్రిస్టియానిటీ. నీకొచ్చే అవరోధం, నీకొచ్చే కఠినమైన పరిస్థితి నిన్ను బలవంతుడిగా చేయడానికే, కానీ నిన్ను ఆపి వెనక్కి తీసుకురావడానికి కాదు దేవుని యొక్క ఉద్దేశం. అందుకే నేను ఒక మంచి టైటిల్ పెట్టాను. హన్నా ఆశీర్వదించబడిన జీవితం. ఏ జీవితం అంట ఇది? వాస్తవంగా ఆమె చరిత్ర మనం చూస్తే, ఇదేంటి ఈ పేరు పెట్టారు ఈమెకి? ఆశీర్వదించబడిన జీవితం అని పెట్టారు. ఏం ఆశీర్వాదాలు ఉన్నాయి ఆ జీవితంలో? హన్నా ఆశీర్వదించబడిన జీవితం అని నేను పేరు పెట్టాను. ఓ బ్లెస్డ్ లైఫ్, ఎక్సైటింగ్ లైఫ్, స్టిర్రప్పింగ్ లైఫ్. మనల్ని తట్టి లేపే జీవితం, ప్రోత్సహించే జీవితం. ఎన్నడూ నీ జీవితంలో నిరీక్షణ కోల్పోవద్దు.
ముందుకు సాగి నీకున్న ప్రతి అవకాశాన్ని, నీకున్న ప్రతి అడ్డంకిని అవకాశముగా మార్చుకొని ఎవరో చారనంత ఎత్తు ఎదగాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు, ఎక్కలేనంత శిఖరం. ఇది నీ గురి కావాలి, నీ గమ్యం కావాలి. ఊరికే చాలాసార్లు దౌర్భాగ్యం లేడు అనుకుంటాం. చాలాసార్లు మనం నేనేంటో ఇంత దురదృష్టవంతురాల్ని, నాకు ఏది కలిసి రావటం లేదు అస్సలు. ఈరోజు ఒకవేళ ఎవరైనా అలా అనుకుంటే ఈమె చరిత్రను నేను క్లుప్తంగా, ఈమె జీవితంలో ఆమె అవరోధాలను ఎలా అవకాశాలుగా మార్చుకుందో, తన విషాదమైన కాదను విజయవంతమైన జీవితం ఎలా మార్చుకుందో, ట్రాజడీని టెస్టిమోనీగా ఎలా మార్చుకుందో ఈరోజు మనం నేర్చుకోవాల్సింది. మేబీ నీ జీవితంలో ఎన్ని ట్రాజడీలైనా ఉండొచ్చు, ఎన్ని విషాద గీతికలైనా ఉండొచ్చు, ఎన్ని విషాదాలైనా దేవుడు విజయ తీరాలకు నేను తీర్చబోతున్నాడు త్రూ హర్ స్టోరీ. ఈరోజు ఒక అద్భుతమైన విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఈమె గురించిన వివరాలు క్లుప్తంగా ఇవ్వబడ్డాయి. మనందరికీ సుపరిచితమైన వ్యక్తి ఈమె. యేసుక్రీస్తు పుట్టుకతో ముడిపడి ఉంది ఈమె జీవితం. 2వ అధ్యాయం 36 నుండి, మరియు ఆషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తె అయిన హన్నాను ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యాయత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదై వివాహమైంది, పెండ్లైంది. భర్తతో కాపురం ఎన్ని సంవత్సరాలు చేసిందంట? 7 ఏళ్ళు కాపురం చేసింది. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి, నేను అంటున్నాను ఇంత సుదీర్ఘమైన విధవరాలు ఎక్కడ ఉండరేమో. 84 సుదీర్ఘమైన సంవత్సరాలు ఆమె ఎలా ఉందంట? విధవరాలుగా ఉంది. ఒక్కసారి ఆలోచించండి. నేటి దినం సమాజం కాదు, నాటి దినం సమాజం విధవరాలుగా ముద్రపడింది. కిందకొద్దాం. విధవరాలై ఉండి దేవాలయం విడువక ఉపవాస ప్రార్థనలతో రెయింబౌలో సేవ చేయుచుండెను. ఆమె కూడా అని ఉంది. అంటే ఆమె కూడా అంటే ఆమెకు ముందు సిమియోను అనే వృద్ధుడు, 100 సంవత్సరాలు దాటిన వృద్ధుడు వాగ్దానం చేయబడ్డాడు. యేసుక్రీస్తు యొక్క పుట్టుకను చూడకుండా నువ్వు మరణించవు సిమియోను అనేది వాగ్దానం. అప్పటికి పాత నిబంధన కాలం కొనసాగింపులో ఆయనే ఉన్నాడు. సిమియోను అప్పటికి చాలా ఓల్డ్, ఆయన 100 సంవత్సరాలు దాటి ముందు ఆయన ప్రభువును చెత్తుకున్నాడు. నాథా, నిన్ను కళ్ళారా చూశాను, ఇశ్రాయేలుకి రక్షణ తీసుకోవడానికి నువ్వు రక్షకుడిగా ఉదయించావన్నాడు. ఆ తర్వాత ఈమె గురించి రాయబడ్డది. ఆమె కూడా అంటే యేసుక్రీస్తును దేవాలయంలోకి తీసుకొచ్చారు ప్రతిష్ఠత చేయడానికి. 8వ దినాన యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారం సున్నతి చేయడానికి. ఆమె కూడా ఆ గడియల్లోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచున్నాను. ఏం చేస్తుందంటావా? అందరూ చెప్పండి. యెరూషలేములో ఆయన విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి, ఇంతే ఈమె గురించి రాయబడ్డది. నేను అంటున్నాను, ఈమె గురించి సంతోషకరమైన వార్త ఏది కూడా లేదు అని మనం అనుకుంటాం. ఏం లేదు, పెళ్ళయింది, 7 ఏళ్లకు భర్త చచ్చిపోయాడు. 7 ఏళ్లకు భర్త చచ్చిపోవటం ఏంటండి? పైగా ఆమె చాలా చిన్నామా, 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉంది. 84 సంవత్సరాలు భర్త లేని జీవితం. 84 సంవత్సరాలు అంటే ఒక లెక్క నేను చెప్పబోతున్నాను మీకు, చూద్దాం. ఇప్పుడు ఈ హన్నా, ఈమె కూడా చాలా పెద్దమా. యేసుక్రీస్తు వారు పుట్టేటప్పటికే ఈమెకు కూడా 100 సంవత్సరాల పైన ఉన్నాయి. 100 సంవత్సరాలు శతాధిక వృద్ధురాలు ఈమె. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి పరిస్థితి, దేవుడు మన జీవితంలో కలుగజేసే ప్రతి అవరోధం, ఒకవేళ మనకున్న కొద్ది జ్ఞానంతో మనకు అర్థం కాకపోవచ్చేమో, కానీ దాని వెనుక ఒక ఉద్దేశం ఉంది. అందుకే నేను అంటాను, ఏ ఉమెన్ విత్ పర్పస్. హన్నా
నేను పెట్టిన మరొక పేరు ఏ వుమన్ విత్ పర్పస్. ఒక ఉద్దేశముతో దేవుడు ఈమె జీవితంలో ఈ వైధవ్యము కలగజేశాడని జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్కోసారి తీరని వేద ఎందుకు జరిగింది నా జీవితంలో, ఇది ఒక కష్టం ఎందుకు జరిగింది నా జీవితంలో, ఒక ఊహించని పరిస్థితి నీకు నాకు ఎదురైనప్పుడు వెయిట్ అపాన్ గాడ్. దేవుని కొరకు ఎదురు చూడడంలో ఉంది నీకు నిరీక్షణ. తాత్కాలికంగా మనకు అర్థం కాదు, అర్థము కాని పరిస్థితుల మధ్య మనకి ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల మధ్య ఈమె నీకు జ్ఞాపకం చేస్తుంది ఏం చేయాలో. ఏ వుమెన్ విత్ పర్పస్. ఆమె జీవితంలో ఒక ఉద్దేశం ఉందన్న సంగతి ఆమెకు తెలుసు. ఈమె గురించి రాయబడిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనకి ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈమెను బైబిల్ గ్రంథంలో క్లుప్తంగా ఈమె పరిచయ వాక్కులు 3-4 జ్ఞాపకం చేస్తాను. ఈమె యేసుక్రీస్తు యొక్క పుట్టుకతో ముడిపడి ఉంది ఈమె జీవితం కూడా. అది ఆమె ఉద్దేశం. ఈమె వివాహం అయింది, 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసింది. ఎందుకో భర్త చనిపోయాడు. అయితే ఈమె ఒక తీక్షణమైన నిర్ణయం తీసుకుంది. ఏమి నిర్ణయం అంటే మిగతా జీవితం ఎక్కడ గడపాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవాలయంలో గడపాలని ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. అందుకే ఎ వుమెన్ విత్ పర్పస్. కొన్ని పరిస్థితులు మనల్ని ఎక్కడికి డ్రైవ్ చేస్తాయి అంటే కొన్ని పరిస్థితులు మనల్ని సరాసరిగా దేవుని దగ్గరికి తీసుకెళ్తాయి. లేకపోతే మనం దేవుని చిత్తం నుండి తప్పించుకొని వెళ్ళిపోతాం. చాలాసార్లు ఎలా దారిలోకి తీసుకురావాలో దేవునికి బాగా తెలుసు. ఎలాగా మన జీవితంలో పరిస్థితులను దేవుడు మన జీవితంలో అనుమతించి ఆ పరిస్థితుల ద్వారా దేవునికి దగ్గరగా ఎలాగ తెచ్చుకోవాలో దేవునికి బాగా తెలుసు. ఈమె జీవితంలో ఇప్పుడు 7 సంవత్సరాలు భర్త కాపురం చేసి 7 సంవత్సరాల తర్వాత భర్త చనిపోయాడంటే మనం రహస్యముగా భర్తను వేరు చేశాడు. ఎందుకంటే భర్త ఉంటే ఆమె దేవాలయంలో ఉండడానికి తీర్మానించుకునేది కాదు. ఈరోజు బహుశా నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా ఎదురవచ్చు. మరి ముఖ్యంగా ఒక స్థితిగతులు ఎదురవచ్చు. మేబీ ఇంటాలరబుల్ పెయిన్, విడోనెస్, అది భరించలేని ఒక తీవ్రమైన. అయితే దేవునికి అన్నీ తెలుసు. అదే సమయంలో నీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుడికి నీ స్థితి తెలుసు, నిన్ను భరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈమె గురించి ప్రవక్తి అనే మాట అమెరికాలో ప్రతి 100 మందిలో 75 మంది ఆడపిల్లల పేర్లు ఇదే పేరు, హన్నా. ఆర్సిఎం వాళ్ళు ఇంకొక ఇది ఇచ్చారు ఈమెకి, ఏంటంటే సెయింట్ యాన్. ఈ కాలేజీ కూడా ఉంది ఇక్కడ. అమెరికాలో ప్రతి 100 మందిలో 75 మంది ఆడపిల్లలకి ఇదే పేరు. అంటే నేను జ్ఞాపకం చేస్తున్నాను, ఎంత గౌరవం తెలుసా ఏమంటే. అంటే ఎందుకు ఆ పేరు పెడతారంటే ఇట్స్ అ డెడికేటెడ్ లైఫ్, కమిట్మెంట్ లైఫ్. ద వర్డ్ సింప్లీ నెవర్ గివ్ అప్, గో ఆన్ జర్నీ. నీ ప్రయాణాన్ని కొనసాగించు నీ ప్రయాణాన్ని. ఈమె ప్రవక్తి అని రాయబడింది. కొత్త నిబంధనలో ప్రవక్తిగా పరిచయం చేయబడింది. పాత నిబంధనలో మనకు తెలిసిన చాలా మంది ఉన్నారు ప్రవక్తి. మోషే అక్క మిరియాము ప్రవక్తి. ఇంకెవరున్నారు మీకు తెలిసిన వాళ్ళు? దెబోరా కూడా ప్రవక్తి. గుడ్. ఇంకా హోల్దా, ఆమె ప్రవక్తి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఇంకెవరున్నారు? నోవద్య ప్రవక్తి. ఫిలిప్పు కుమార్తెలు, యెషయా భార్య కూడా బైబిల్ గ్రంథంలో ప్రవక్త అని రాయబడ్డది. అగైన్ ఈమె కూడా. ఇంతమంది ప్రవక్తులు ఉన్నారు. ప్రవక్తులు ప్రవక్తినిలు ఎవరున్నారు అని. ప్రవక్తలు కాదు, ప్రవక్తినులు కూడా ఉన్నారు. ఈమెకి ప్రవక్తి దేవుని కొరకు ఎదురు చూస్తుంది, దేవుని రక్షణ కొరకు ఎదురు చూస్తుంది, ఇశ్రాయేలుల విమోచన కొరకు ఎదురు చూస్తా ఉంది. ఈమె దేవుని యొక్క వాక్యాలని ఆ సమయంలో సిమియోను దేవుని రక్షణ కొరకు ఎదురు చూస్తున్నారు. సిమియోనికి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏంటంటే నీవు రక్షకుడిని చూడకుండా నీవెన్నడూ కూడా మరణించవు అని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే ఆయన చాలా ఓల్డ్ అయిపోయింది. వీళ్ళిద్దరే 100 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇద్దరు. ఆయనేమో సిమియోను, ఈమెమో ప్రవక్తి అయిన హన్నా. ఈరోజు ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈమెను పరిచయం చేసిన విధం మొట్టమొదటిగా ఆమె వ్యక్తిగత జీవితం ప్రాముఖ్యమైన విషయాలను నీకు జ్ఞాపకం చేస్తాను. ఆమె వ్యక్తిగత జీవితం దేవుని యొక్క వాక్యం చూడండి. ఆమంట ఆషేరు గోత్రికురాలు, పనుయేలు కుమార్తె అయిన హన్నా అని ఒక ప్రవక్త అని ఉంది.
ఇక్కడ మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈమె ఎవరంటే ఆమెకు ఆషేరు గోత్రికురాలు. ఎవరు కుమార్తె? పనూయేలు కుమార్తె అని ఉంది. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ దేవుడు. మళ్ళీ చెప్తున్నాను, ఆమె ఆషేరు గోత్రికురాలు, పనూయేలు. మరి భర్త ఎవరు? ఎందుకండి దేవుడు భర్త పేరు రాయలేదు? ఆమె ఏ వంశంలో పుట్టిందో రాశారు, ఏ గోత్రంలో పుట్టిందో రాశారు. కానీ భర్త పేరు కూడా రాసుంటే బాగుండేది కదా. కానీ ఆమె భర్త పేరు రాయలేదు. ఎందుకో తర్వాత చూద్దాం. దేవుడు అవసరమైతే రాసి ఉండేవాడే. కానీ ఎందుకంటే ఆమెకు పెళ్ళయింది, 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. అంటే ఆమెకు భర్త ఉన్నాడు, కానీ దేవుడు ఆ పేరు రాయడానికి ఇష్టపడలేదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆమె ఏ గోత్రానికి చెందిందో రాయబడ్డది. 2, ఎవరి కుమార్తె రాయబడింది. ఈ గోత్రాలను బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి నేను అంటున్నాను, ఆమె ఉన్నతమైన వర్గానికి చెందింది సమాజంలో. ఎంత వర్గం అంటే ఆమె ధనికమైన కుటుంబం. అంత మాత్రమే కాదు, పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం. ఎందుకో తెలుసా? అవును, ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనంలో ఈ ఆషేరు అనేవాడు యాకోబు 12 మంది కుమారుల్లో 8వ వాడు. ఈ ఆషేరు గురించి యాకోబు వృద్ధాప్య కాలంలో అందరిని పిలుస్తూ, ఒక్కొక్క కుమారుణ్ణి పిలుస్తూ, యాకోబు అంత్య దినాన జరిగే సంగతులు, కుమారులరా మీరందరూ నా దగ్గరికి రండి, కుమారులు రారా మీరందరూ వస్తే అంత్య దినాన జరగబోయే సంగతులు మీకు నేను తెలియజేస్తాను అన్నాడు. అందరూ ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. అందరిని ఆశీర్వదిస్తూ 8వ కుమారుడైన ఈ ఆషేరు అనే కుమారుడు వచ్చాడు. ఆషేరును ఏమని దీవించాడో ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనంలో వాక్యంలో, ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారము కలదు. అందరు చెప్పండి, ఆషేరు దగ్గర ఏముందంట? శ్రేష్టమైన ఆహారం, రాకు తగిన మధుర పదార్థములను అతడిత్తును. ఎవరికి ఇస్తాడంటే అతని దగ్గర ఉన్నది. ఎంత మంచి ఆశీర్వాదం! అతని ఆశీర్వాదం చూడండి. ఆషేరు గోత్రికురాలకు దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆషేరు నొద్ద శ్రేష్టమైన ఆహారం ఉందంట. రాజులకు తగిన మధుర పదార్థములను అతడిత్తును అనుంది. రాజులకు తగిన మధుర పదార్థం అంటే ఈమె కనెక్షన్ ఎవరితో ఉందండి? రాజవంశంతో. ఎంత గొప్ప వంశం అనుకోవాలి, ఒకసారి ఆలోచించండి. ఎవరి దగ్గర లేని ఆహారం ఈమె దగ్గర ఉంది. రాజులు సైతం ఈ గోత్రం దగ్గరికి రావాల్సిందే ఆ శ్రేష్టమైన ఆహారం కోసం. శ్రేష్టమైన ఆహారం ఆషేరు గోత్రికులకే సొంతం. ఇంకొకటి ఈ ఆషేరు గురించి ఉంది. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 24వ వచనం. ఆషేరును గురించి ఇట్లా, నేను ఆషేరు తన సహోదరులందరికంటే ఎక్కువగా, ఎంత మంచి మాట, ఆషేరంట తన సహోదరులందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడెను. అతడు తన సహోదరుల కంటే కటాక్షము నొందెను. ఏంటంట? సహోదరులందరికంటే ఎక్కువ ఆశీర్వదించబడ్డాడు. తర్వాత సహోదరులందరికంటే కటాక్షము పొందాడు. తన పాదములను తైలములో ముంచుకొనెను. ఏంటంటే తన పాదాలను దేనిలో ముంచుకున్నాడంట? ఇది ఆశీర్వాదం. ఇంత గొప్ప గోత్రంలో పుట్టింది ఈమె. 2, ఈ మంట ఎవరు కుమార్తె? పెనూయేలు కుమార్తె. అందరు చెప్పండి, ఎవరన్నామా? పెనూయేలు ఎవరు? యాకోబు పెనూయేలు దగ్గర దేనిగా మార్చబడ్డాడు? పెనూయేలు అంటే దేవుని ముఖము. అందరు రాసుకోండి. పనూయేలు అనగా దేవుని ముఖం. అంటే వీళ్ళకి దేవుని ముఖాన్ని చూసే అలవాటు ఉంది. 2 ప్రాముఖ్యమైన విషయాలు నేను జ్ఞాపకం చేశాను. శ్రేష్టమైన ఆహారం ఉంది. 2, దేవుని ముఖాన్ని చూసే అలవాటు ఉంది. ఎంత మంచి కుటుంబం అనుకోవాలి. కాబట్టి ఈ పదాలను బట్టి, ఆమెకిచ్చిన వంశ క్రమాన్ని బట్టి నేను అంటున్నాను, ఆమె ఉన్నతమైన కుటుంబం, పేరు ప్రఖ్యాతులు కలిగిన కుటుంబం, ధనిక కుటుంబం, ఏ లోటు లేని కుటుంబం. రాజులు సైతం ఆహారము కొరకు ఆ కుటుంబం మీద ఆధారపడే వంశక్రమం. మరి ఇంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టిందేమా? ఇంత ఉన్నతమైన కుటుంబంలో పుట్టిందంటే ఈ హన్నాకి
ఎలాంటి తెచ్చి చేసి ఉంటారండి? ఇంక అందులో అనుమానం ఏముంది? ఘనమైన ఇదే వంశానికి చెందిన శ్రేష్టమైన వ్యక్తిని తెచ్చి వివాహం చేసి ఉంటారు. బహుశా ఏమైందో తెలియదు, కానీ 7 సంవత్సరాల కాపురంలోనే భర్త ఏమయ్యాడు? చనిపోయాడు. భర్త చనిపోయాడు. గోత్రాలలో ఒక క్రమం ఉంది. ఏంటో తెలుసా? ఇప్పుడు వివాహం అయింది, వివాహంలో భర్త చనిపోయాడు. ఇప్పుడు ఆమెను ఏం చేయాలంటే ఆ గోత్రంలో ఆమెకు వరస అయ్యేవాడు చేసుకోవాలి. ఆమె వైధవ్యపు నిందను తీసివేయాలి. ఇప్పుడు ప్రాముఖ్యమైన విషయాన్ని నేను ప్రశ్న వేస్తున్నాను. ఈమెకు వివాహం చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. తిరిగి జీవితాన్ని ప్రారంభించడానికి అన్ని అవకాశాలు ఉన్నాయి. గొప్ప కుటుంబం, ఉన్నతమైన వంశం, పైగా చాలా చిన్నామ, ఇంకా యవ్వనములోకి పూర్తిగా కూడా అడుగు పెట్టకుండానే భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు ఆమె వివాహము చేసుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆమె ఏం చేసుకోలేదు? వివాహం చేసుకోవాలా? తన అడ్డంకి తన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. ఆమె ఎంత లోతుగా ఆలోచించి ఉండాలి. వైధవ్యపు నింద ఆమెను దేవుని సన్నిధికి నడిపించాయి. జీవితంలో ఆమెకు కలిగిన అవరోధం దేవుని సన్నిధికి నడిపించింది. జీవితంలో ఆమెకు జరిగిన ఆ పరిస్థితి దేవాలయానికి నడిపించింది ఆమెని. చాలామంది అని ఉండాలి, మన గోత్రం గొప్పది, రాజులకు సైతం భోజనం పెట్టే బాధ్యత మంది, రాజులకు లేనట్టి శ్రేష్టమైన ఆహారం మన దగ్గర ఉంది. మన వంశం ఏంటో తెలుసా? ఆషేరు మంది, ఎదురులేని వంశం, తిరుగులేని వంశం. నువ్వు నిలబడితే చాలు, నిన్ను పెళ్లి చేసుకోవడానికి మన వంశంలో క్యూలో ఉన్నారు. ఎంతమంది చెప్పుంటారు ఆమెకి, ఎంతమంది ఆమెకు సలహాలు ఇచ్చుంటారో, ఎంతమంది ఆమెను ఈ విధంగా నడిపించారో. కానీ డిటర్మినేషన్, అవును, ఆమె జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. దట్ ఈస్ ఆమె పర్సనల్ లైఫ్, ఆమె కుటుంబ ప్రతిష్ట, కుటుంబ స్థితిగతులు ఏం తక్కువై దేవుని దగ్గరికి రాలేదు. ఆమెకి ఏదో లోటయ్యి దేవుని దగ్గరికి రాలేదు. లేదా ఇక నా జీవితం అయిపోయింది, నా బ్రతుకు అయిపోయింది, నా దీపం మారిపోయింది, ఇక నన్ను ఎవరు లెక్క చేయరు, ఇక నాకు దేవుడే దిక్కన్న పరిస్థితి కాదు. ఆమెకు వయసు ఉంది, వివాహం చేసుకునే వయసు ఉంది, వివాహపు స్థితి ఉంది, గొప్ప వంశం ఉంది, వివాహం చేసుకునే ఆమెకు గోత్రంలో ఇంకా వంశం ఉంది. ఆమె జీవితాన్ని కొనసాగించవచ్చు. ఈరోజు ఆలోచించండి. నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఆమె భర్త చనిపోవడం వెనక, విధవరాలుగా మారడం వెనక దేవుని హస్తాన్ని చూడగలిగింది ఆమె. ఈ ప్రాముఖ్యమైన విషయం రాసుకోవాలి. ఆమె విధవరాలుగా మారడం వెనక, వైధవ్యపు నింద భరించడం వెనుక దేవుని హస్తాన్ని చూడగలిగింది. అవును, నీకొచ్చే అవరోధం ఎందుకో తెలుసా? దేవుని యొద్దకు నడిపించడానికి. నీకొచ్చే కష్టం ఎందుకో తెలుసా? దేవుని యొద్దకు నడిపించడానికి. నీకొచ్చే లోటు ఎందుకు తెలుసా? మేబీ నీ ప్రియుల మరణం అవ్వచ్చు, లేదా ఒకవేళ హన్న లాంటి జీవితం నీకుండొచ్చు. ఈరోజు వాక్యం వింటున్న మనం, ఆమె వ్యక్తిగత జీవితం చాలా గొప్ప జీవితం. 2, ఆమె కుటుంబ జీవితం. రెండో ప్రాముఖ్యమైన విషయం ఆమె కుటుంబ జీవితం. ఇందాక ఆమె కుటుంబం గురించి మనం నేర్చుకున్నాం. ఆమె ఆషేరు గోత్రికురాలు, పనూయేలు కుమార్తె. ఆమె కుటుంబం చూడండి. ఇప్పుడు వివాహం అయింది, వివాహం అయిపోయింది, భర్త వచ్చేసాడు, ఇంకా ఆమె కుటుంబం. ఉన్నట్టుండి 7 సంవత్సరాల్లో భర్త చచ్చిపోయాడు. ఇప్పుడు ఆలోచించండి, ఒంటరితనం కదా, సమస్యలతో నిండిన జీవితం. పైగా బైబిల్ గ్రంథంలో రాయబడింది, విధవరాలు అనే ముద్ర పడిపోయింది ఆమె మీద. పురాతన కాలాల్లో విధవరాలు నేటికి కూడా అదే కొనసాగుతూ ఉంది. విధవరాలు అంటే చిన్న చూపు ఎందుకో తెలియదు, విధవరాలుని ఎక్కడికి పిలవరు ఎందుకో తెలియదు, విధవరాలు ముఖం చూడరు ఎందుకు అసలు తెలియదు. అర్థం కాని పరిస్థితి, బాధ కలిగే పరిస్థితి. నేటి దినాల్లో ఇలా ఉంటే ఆనాటి దినాల్లో ఇంకెలా ఉంటుందండి?
ఒక్కసారి ఆలోచించండి. విధవరాల నింద అంత మాత్రమే కాదు, సమస్యలతో నిండిన జీవితం. బహుశా నీ కుటుంబ జీవితంలో సమస్యలు నిండాయేమో, లేదా నీ వ్యక్తిగత జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావేమో, లేదా నీవు చేయని దానికి అనేక నిందలు నువ్వు భరిస్తున్నావేమో. హన్నా పొందిన మానసిక సంఘర్షణ బహుశా నువ్వు పొందుతున్నావేమో. నేను జ్ఞాపకం చేస్తున్నాను, నెవర్ గివ్ అప్. ఎన్నడూ నీ నిరీక్షణ వదలొద్దు. నీ సమస్య వెనక దేవుని హస్తాన్ని చూడు, నీ కష్టం వెనక దేవుని హస్తాన్ని చూడు. నువ్వు వెళుతున్న దారి నీకు అర్థం కాకపోవచ్చేమో, కానీ దాని వెనక దేవుని హస్తాన్ని చూడు. ఎందుకంటే నీకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని, ఉన్నతమైన జీవితాన్ని, గురి కలిగిన జీవితాన్ని, అదే ఎక్కలేనంత శిఖరాన్ని దేవుడు నిన్నెక్కించడానికి, నీకు వచ్చిన సమస్యగా చూడక, నీకు వచ్చిన అవరోధంగా చూడక అవకాశంగా చూడు. ఎందుకంటే అవకాశాలు ఇచ్చి నీ జీవితాన్ని మలచడానికి దేవుడు ఒక్కోసారి నిన్ను చీకటి స్థానంలో నిలబెడతాడు. ఎందుకో తెలుసా? ఆ చీకటిలోని నీకు వెలుగును చూపిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలు చిన్న అవరోధం వస్తే చతికిలు పడిపోతాం, చిన్న కష్టం వస్తే ఆగిపోతాం, చిన్న నష్టం జరిగితే ఆగిపోతాం, చిన్న అవమానం ఎదురైతే ఆగిపోవడం కాదు. నువ్వు సాగిపోవాలని, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలని, దేవుని ఉద్దేశాన్ని నువ్వు తెలుసుకొని గురి కలిగిన జీవితం వైపు పయనించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. బహుశా స్క్రీన్ మీద కనిపిస్తున్న పరిస్థితులు నువ్వు ఆలోచించావా? 84 సంవత్సరాలు, విధవరాలు 84 సంవత్సరాలు, భారీగా 7 సంవత్సరాలు. విధవరాలకు ఎన్ని సంవత్సరాలు అండి? సుదీర్ఘమైన సంవత్సరాలు కదా. ఈరోజు వాక్యం వింటున్న మనం నీ కుటుంబ సమస్యలో, కుటుంబ స్థితిలో, నీ కుటుంబ ప్రయాణంలో ఏ సమస్యలు ఉన్నా నేను అంటున్నాను, హన్నా కన్నా ఎక్కువ సమస్యలు లేవు కదా, హన్నా కన్నా మానసిక సంఘర్షణ లేదు కదా, హన్నా కన్నా తీవ్రమైన సంఘర్షణ నీ జీవితంలో ఎదుర్కోవడం లేదు కదా, హన్నా కన్నా ఒంటరితనం నీ జీవితంలో ఎదుర్కోవడం లేదు కదా. అందరూ ఉన్నారు. ఆమెకి మంచి కుటుంబం ఉంది, మంచి వంశం ఉంది, పేరు ప్రఖ్యాతులు కలిగిన స్థితి కలిగిన సమాజంలో ఉన్నతమైన వర్గానికి చెందిన ఈమె అంతా వదిలిపెట్టి, దట్ ఈస్ పర్పస్ డ్రైవెన్ లైఫ్, దేవుని సంకల్పంలోకి వచ్చిందాము. అవును, మన జీవితాల్లో కూడా పరిస్థితులు అర్థం కాలేకపోతే, పరిస్థితులు నీకు నష్టంగా అనిపిస్తే, నేను అంటున్నాను, హన్నా స్టాండ్ మీరు తీసుకోండి, హన్నా యొక్క డిటర్మినేషన్ మీరు తీసుకోండి. హన్నా బీ ఆఫ్ గుడ్ కరేజ్. సమస్యల్లో అన్నా జీవితం మనకు నేర్పేది ఏంటో తెలుసా? ధైర్యంగా ఉండండి, నిరాశపడకండి. నన్ను చూడండి, నేను ఎంత నిరాశపడాలి, నన్ను చూడండి ఎంత కురిగిపోవాలి, నన్ను చూడండి నేను ఎంత తీవ్రమైన వేదనకు లోనవ్వాలి. ఎవరు లేకపోతే దేవుని దగ్గరకు రాలేదు ఈమె, తన్ను ఆదరించేవాడు లేకపోతే దేవుని దగ్గరకు రాలేదు. అందరూ ఉండి అందరిని విడిచిపెట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చింది ఈమె. అందుకే ఉమెన్ విత్ పర్పస్. ఆమె జీవితంలో ఒక ఉద్దేశం ఉంది. మన జీవితాల్లో కూడా దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉంది. హన్నా జీవితంలో నేటి దినాన మనం నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? రైట్ డౌన్. హన్నా తన అవరోధాన్ని అవకాశముగా మార్చుకుంది. అవునండి, దేవుడు మనకు అవరోధాలే కనిపిస్తాయి, ఏం కనిపించవు, అవకాశం కనిపించదు. రాజుగారు తన రాజ్యంలో ఎలా ఉన్నారు, పౌరుల యొక్క పరిస్థితి, వారి మనసు ఎలా ఉంది, అందరూ ఒకరినొకరు సహాయం చేసుకునేవాళ్ళైనా, దేశానికి అసలు సేవ చేస్తున్నారా, నా పరిపాలన కింద ఉన్న నా పౌరులు ఎట్లాంటి వాళ్ళో తెలుసుకుందామని అర్ధరాత్రి వేళ మారు వేషంలో వచ్చంట ఆయన ఒక దారిలో, చిన్న దారి, ఆ దారిలో పెద్ద బండ పెట్టాడంట. పెద్ద బండ అడ్డం. తెల్లారుతుంది, ఆ దారిలో ఒక్కొక్కడు రావడం మొదలు పెట్టాడు. వస్తున్నాడు, చూస్తున్నాడు, అందరూ ఒకే పనిగా ఎవడేడ బండేశాడు వాడిని తిట్టడం. అందరూ వస్తున్నారు, బండను చూస్తున్నారు, ఇంత బండ ఎవడేశాడు ఈడ, వాడిని తిట్టడం, పక్కకి వెళ్ళటం. చివరికి ఒకడు వచ్చాడంట, అసలు
మనల్ని పరిపాలిస్తున్న రాజును అనుకోవాలి బండ ఎడేసినందుకు. రాజుగారు ఏం చేస్తున్నాడు? పరిపాలన సరిగ్గా లేదు. చివరికి బలము లేని ఆయన, బక్క చిక్కిపోయిన ఆయన ఆ దారిలో వస్తున్నాడంట, పెద్ద ఆయన, ముసలాయన. అయ్యో ఈ బండ ఏ పరిస్థితుల్లో ఇక్కడ వేశారో, ఓ పని చేస్తా, నా శక్తి అంతా కూడగొట్టుకుని వెనకొచ్చే వాళ్ళకి చాలా అవరోధం ఉంది ఈ బండ అని శక్తి అంతా కూడగొట్టుకుని చివరికి చాలాసేపు కష్టపడి ఆ బండను అవతలకి నెట్టేశాడు. నెడితే ఆ బండ కింద ఒక కాగితం ఉంది. ఏంటో తెలుసా? ఈ బండను దొర్లించిన వ్యక్తి ఎవరైనా కావచ్చు, రాజుగారి కొలువులో వచ్చి కలవండి. ఏముంది దాని కింద? ఈ బండను తొలగించిన వాడు ఎవరైనా కావచ్చు, వచ్చి ఎవరిని కలవాలి? ఆ కాగితాన్ని తీసుకుని ఏంటి ఇలా ఉంది అని రాజుగారి కొలువుకి వెళ్ళాడు. ఆ కాగితం చూపించాడు. నువ్వేనా ఆ బండను తొలగించింది? అవునయ్యా. ఎందుకు తొలగించావు? అయ్యా అది దారికి అడ్డం, ఏ పరిస్థితుల్లో దారికి అడ్డం పడిందో తెలియదు, కానీ అది చాలామంది పాదాచారులకి అడ్డమైందయ్యా. మరి ఏం చేశావు? అందరికి వెనకొచ్చే వాళ్ళకి అడ్డంగా ఉండకూడదని కష్టపడి దాన్ని నేను పక్కకి తొలగించాను. ఈ కాగితం ఎక్కడుంది? దాని కింద ఉంది. చదువు దాని కింద. ఈ బండను తొలగించిన వాడు రాజుగారి కొలువులో కలవాలి అని ఉంది, అందుకే వచ్చాను. అవును, నీకే. నేను రాజ్యంలో మంచి ఉద్యోగం, కొలువులో మంచి నమ్మకస్తుడికి ఇద్దామని అన్వేషణ చేశా. ఎవరికి ఉద్యోగం ఇవ్వాలో నాకు అర్థం కాలా. కష్టించి పనిచేసేవాడు కావాలి, ప్రజల యోగక్షేమాలు విచారించేవాడు కావాలి. అడ్డంకులను అడ్డంకులుగా చూడక అవకాశాలుగా మార్చేవాడు కావాలి. నీ అడ్డంకిగా నువ్వు చూడలా, ఇతరులకు సేవ చేయడానికి దాన్ని పక్కకు నెట్టడం ద్వారా ఒక అవకాశంగా మార్చుకున్నావు. నీకు అడ్డంకిగా కనిపించింది, కానీ పెద్దాయన అది అడ్డంకి కాదు. రాజుగారి కొలువులో ఉన్నతమైన పదవికి రావడానికి నీకెదురైన ఒక అడ్డంకి ఏంగా మారింది అవకాశం. ఈరోజు మనం వంక వింటున్నాం. మనం నీకు ఏ అడ్డంకులను ఎదురు కావచ్చు. అడ్డంకులుగా చూడకండి, అవకాశాలుగా చూడండి. ఒక గ్రంథకర్త అంటాడు, మనకి ఎదురయ్యే ప్రతి అడ్డంకి మారువేషంలో వచ్చిన ఒక అవకాశం అంట. అందరు చెప్పండి, మనకు వచ్చిన ప్రతి అడ్డంకి మారువేషములో దేవుడు పంపించిన ఒక అవకాశం. ఏమా మన పరిస్థితి ఎలా ఉంది తెలుసా? మనకొచ్చిన అడ్డంకిని అధిగమించడానికి మనమే మారువేషంలో వెళ్ళే పరిస్థితి అయిపోయింది. మనం దావీదు గొల్లియాతును ఎదిరించడానికి, గొల్లియాతును చంపడానికి, తర్వాత కాలంలో దావీదుని మలచడానికి దావీదు దగ్గరికి వచ్చాయి సింహము, ఎలుకబంటి. నేను అంటాను, అవి దావీదును బలపరచడానికి మారు వేషంలో దేవుడు పంపిన అవకాశాలు. నీకు అవకాశం నీకు పెద్ద అడ్డుబండగానే వస్తుంది. అవకాశం ఎప్పుడు నీకు తిన్నగా రాదు, అవకాశం నీకు చెప్పి రాదు. అవకాశాలు ఎప్పుడు అడ్డుబండలుగానే ఉంటాయి. నువ్వు అడ్డును తొలగించుకుంటేనే అవకాశం నీకు చేతికి దొరుకుతుంది. కానీ అడ్డంకిని అడ్డంకిగా చూడకూడదు. ఈరోజు ఈమెకి ఎదురైన అడ్డంకి విధవరాలు అనే నింద, విధవరాలు అనే తిరస్కారం, విధవరాలు అనే ఒంటరితనం, విధవరాలు అనే తిరస్కారం ఈమె అవకాశముగా అనగా దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని సన్నిధిలో జీవించడానికి, తన శ్రేష్టమైన జీవిత కాలం అంతా కూడా ప్రభు కొరకు తన జీవితాన్ని అంకితం చేయడానికి ఒక ఆమెకున్న అడ్డంకిని అవకాశంగా మార్చుకుంది. 3, ఈమె శ్వాస్తున్న మాట, ఆమె జీవితం నిరాశ. ఆమె జీవితంలో నిరాశ చెందలేదు అన్న. ఒక్కసారి ఆమె ఆశలంతా కొప్పుకూలిపోయాయి. భర్త చచ్చిపోయాడు అనగానే ఆమె నిరాశ చెందలేదు. కృంగిన వేళ దేవుణ్ణి ఆధారంగా చేసుకొని భక్తితో ఉన్నత శిఖరాలు అధిరోహించిందంట. ఆమె కృంగిన వేళ ఆమె జీవితం ఇక నాకు అంత అయిపోయింది అనుకోలేమా. కృంగిన వేళ దేవుణ్ణి ఆధారం చేసుకొని భక్తి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించింది. నిజమే,
గ్రంథకర్త రాస్తూ అంటున్నాడు, శ్రమ దినాన నీవు కృంగితే చేతగాని వాడివి ఏమవుతాం మనం అవుతాం. ఏమా శ్రమ దినాన కృంగిపోతున్నారా? కష్ట దినాన కృంగిపోతున్నారా? అపజయం సంభవించిన వేళ కృంగిపోతున్నారా? జీవితాన్ని ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారా? కాదు కాదు కాదు. నీకొచ్చే ప్రతి అవరోధం, నీకొచ్చే ప్రతి అడ్డుబండ, నీకు వస్తున్న ప్రతి తిరస్కారం, నీకు వస్తున్న ప్రతి తీవ్ర మానసిక సంఘర్షణ దేవుని శక్తితో, దేవుని ఆధారం చేసుకుని భక్తి జీవితాలలో ఉన్నతమైన స్థానానికి నువ్వు అధిరోహించడానికి దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. ఆయన ఒక అద్భుతమైన విషయం నీకు జ్ఞాపకం చేస్తున్నాను. ధైర్యముతో ముందుకు సాగిన హన్న. ధైర్యం విడవలేదు. ఆమె వైధవ్యాన్ని చూసుకోలేదు, ఆమె ఒంటరితనాన్ని చూసుకోలేదు. అయ్యో నా జీవితాన్ని ఎలా తీసుకుని వెళ్ళాలి ముందుకి, నా బ్రతుకుని ఎలా తీసుకుని వెళ్ళాలి, ఒంటరితనంలో ఇంత సుదీర్ఘమైన సంవత్సరాలు నేను ఎలా బ్రతకాలని అనుకోలామా. ముందుకే సాగింది. ఈరోజు వాక్యం వింటున్న జీవితాల్లో ఎన్నడూ ధైర్యం విడిచిపెట్టకండి. దేవుని వైపు చూడండి, దేవుని ఆధారం చేసుకోండి, దేవుని మీద ఆధారపడండి, దేవుని ఆనుకోండి, సంపూర్తిగా దేవుని వైపు చూడాలి. దేవుని ఆలయంలో అన్న జీవితం, చర్చ్ లైఫ్. ఆమె ఎక్కడ స్థానాన్ని కోరుకుందంటే దేవుని ఆలయానికి వచ్చేసింది. దేవుని ఆలయంలో ఆమె చూడండి మాదిరికరమైన జీవితం. దేవుని ఆలయానికి వచ్చేసింది. దేవుని ఆలయానికి వచ్చేటప్పుడు ఆమె వయసు ఎంతో తెలుసా? ఆమె వయసు ఎంతో మనం లెక్క కడదాం. అన్న ఏ వయసులో దేవుని ఆలయానికి వచ్చేసిందో, ఆమె విధవరాలుగా 84 సంవత్సరాలు ఉంది. వివాహ వయసుకి, వివాహం అయ్యేటప్పటికి హన్నా వయసు అంట 13 సంవత్సరాలు. వివాహం అప్పటికి ఎంత అండి? హన్నా వయసు ఎంత? 13 సంవత్సరాలు. భర్తతో కాపురం చేసిన వివాహం అయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు కాపురం చేసిందామా? రైట్, 7 సంవత్సరాలు. అంటే ఇప్పుడు భర్త చచ్చిపోయేటప్పటికి ఆ వయసు ఎంత? 20 సంవత్సరాలు. అంటే దేవుని ఆలయానికి వచ్చేటప్పటికి ఆ వయసు ఎంత? ఒక్కసారి ఆలోచించండి. 20 సంవత్సరాల యవ్వనస్తులు ఆలోచనలు ఎలా ఉంటాయి? 20 సంవత్సరాల యవ్వనస్తుల జీవితాలు, బ్రతుకులు ఎలా ఉంటాయి? ఒకసారి ఆలోచించండి. ఇంటికి వెళ్ళలేదు ఆమె, ఇంటిని కోరుకోలేదు. మళ్ళీ వివాహ వయసు ఉంది కాబట్టి ఎంతమంది ఎన్ని చెప్పినా ఆమె పాత జీవితం, ఇక వివాహ కుటుంబ జీవితంలోకి ఆమె వెళ్ళలేదు. ఎందుకంటే సమస్యలో దేవుని చిత్తాన్ని తెలుసుకోగలిగింది. అందుకే నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఉమెన్ విత్ పర్పస్. ఇప్పుడు ఆమె విధవరాలుగా ఎన్ని సంవత్సరాలు ఉందంట? 84 సంవత్సరాలు. దీన్ని బట్టి లెక్క పెట్టండి. 13 ఒక 7 20, విధవరాలుగా 84 సంవత్సరాలు. మొత్తం కలిపి ఎన్ని సంవత్సరాలండి? ఆమె 104 సంవత్సరాలు బ్రతికింది. అంటే యేసు క్రీస్తు వారు భూమి మీద పుట్టేటప్పటికి ఆ వయసు ఎంత? 104 సంవత్సరాలు ఆ వయసు. 184 సంవత్సరాలు ఆమె విధవరాలుగా బ్రతికింది అంటే లెక్క పెట్టండి ఒకసారి. సగటున అప్పుడు మానవుడు ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతున్నాడు? 70 ఏళ్ళు. అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఈ 70-80 ఏళ్ల మధ్య అనవసరమైన జీవితం అది నాకు తెలిసి. 70 ఏళ్ళు. దేవుడు అన్నాడు, ఆయనను 80 ఏళ్ళు బ్రతికిన వాటి ప్రయాస, దుఃఖం, నుంచుంటే కూర్చోలేం, కూర్చుంటే నుంచోలేం, అది అనవసరమే బహుశా. ఇంకా బ్రతుకుదామని ఆశ. బలం ఉన్నప్పుడు రాడు దేవుని దగ్గరికి, శక్తి ఉన్నప్పుడు రాడు. హన్నా చూడండి, జస్ట్ 20 years. 20 ఏళ్ళప్పుడు ఏ కమిట్మెంట్ అయితే తీసుకుందో, 20 ఏళ్ళప్పుడు ఏ డెడికేట్ అయితే తీసుకుందో, 20 ఏళ్ళప్పుడు ఏ దేవుని అయితే ప్రేమించిందో, ఏ దేవుని ఆలయాన్ని ప్రేమించిందో, చివరి శ్వాస వరకు జర్నీ. అందుకే ఉమెన్ విత్ పర్పస్. నీ జర్నీ ఏంటి? నీ యొక్క తీర్మానం ఏమిటి? అసలు నీ పరిస్థితి ఏంటి? నీ ప్రయాణపు తావు ఎక్కడ? దేని గురించి ఆలోచిస్తున్నావు? అన్న చెప్తున్న శ్రేష్టమైన మాట, నెవర్ గివ్ అప్, బీ ఆఫ్ గుడ్ కరేజ్. పరిస్థితులను బట్టి వెనుతిరగద్దు, నిరీక్షణ కోల్పోవద్దు. దేవుని వైపు చూడండి, ధైర్యంగా ఉండండి. నేను ఎలాగ ముందుకెళ్ళాను మీరు కూడా నా వెనక రండి. అన్న నిజంగా ఆమె దేవుని కృపకు ప్రాతురాలామా. మాదిరికరమైన జీవితం, చక్కని మాటలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఆమంట చూడండి, ఆమె ఏం చేసిందో చక్కని మాట. దేవాలయమును విడువక, దేవుని ఆలయం ఆమె ఏం చేసిందండి? దేవాలయమును
విడిచిపెట్టలేదు. అందరు చెప్పండి, ఏ విడిచిపెట్టలేదు? దేవాలయమును విడిచిపెట్టలేదు. ఎందుకో తెలుసా? దేవుడు ఉన్నాడు అక్కడ, దేవుని సన్నిధి ఉంది. ఎందుకో తెలుసా? భర్త పేరు రాయలేదు దేవుడు. ఇక దేవుడు ఒక వాక్యం రాయబడింది, నీ వైధవ్యపు నిందను ఎన్నడూ జ్ఞాపకం చేసుకో, నిన్ను భరించువాడు నీకేమై ఉన్నాడు? ఎస్, ఐ ఆమ్ యువర్ హస్బెండ్. ఆయన మనల్ని బేర్ చేస్తాడు. ఈజ్ అవర్ సస్టైనర్. ఆయన మనం భరించువాడు. హీ ఈజ్ అవర్ హస్బెండ్. ఆయనే కదా మనల్ని భరించువాడు. ఇంకెవరండి? అయ్యా, ఇంత దూరం రాకుండా మళ్ళీ మళ్ళీ నేను దప్పి కొనకుండా ఆ నీళ్లు నాకు ఇయ్యాయి అంటే దేవుడు అన్నాడు, పోయి నీ పెనిమిటిని తీసుకురా అన్నాడు. ఏమన్నాడు? పెనిమిటిని తీసుకురా. ఏం చేసిందామా? ఏం చేసిందన్నామా? పెనిమిటిని తీసుకుని వచ్చాను. వచ్చిందా? ఏం చెప్పిందామా? లేడు. ఉంటే తెచ్చేదే. లేడు కదా, భరించేవాడు లేడు. ఆమెను, ఆమెకు జీవజలాలు ఇచ్చేవాడు లేడు. ఈ లోక సంబంధంగా ఆమెని దుర్భరంగమైన జీవితాన్ని చేశారు. ఆమె జీవితాన్ని, ఆమెకు ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇద్దామని ఏ భర్త ఆలోచించలేదు. అందుకే ఈ భర్త వచ్చాడు భరించడానికి. నీకు 5 పెనిమిట్లుండ్రి, ఎవరికి లైసెన్స్ లేదు వాళ్ళల్లో. 6వ వాడు కూడా వచ్చాడు, వాడికి లైసెన్స్ లేదు. లైసెన్స్ హోల్డర్ వచ్చేసాడు. ఇప్పుడు నిన్ను భరించువాడు నీకు భర్త అయి ఉన్నాడు. ఆ కొండను అక్కడే విడిచిపెట్టి దేవుడు ఒక మంచి మాట అన్నాడు, నీవు సత్యము చెప్పితివి, భర్త లేడన్న సంగతి. ఆమె ఏం చేయొచ్చు? భర్తను తీసుకురాపో అంటే ఏం చేయొచ్చు అన్నావా? ఇంటికి పోయి ఈయనకేం తెలుసు, తెచ్చి ఇడిగో నా భర్త అని అంటే ఏమయ్యేది? ఆమెకు దొరికేవాడినా? దొరికేవాడు కాదు. అవును, దేవాలయమును విడిచిపెట్టలేదు. మంచి మాట. దేవాలయమును విడిచిపెట్టలేదు, ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించింది. ఎందుకు విడిచిపెట్టలేదు తెలుసా? ఈమెకు పాత నిబంధన గ్రంథకర్త, పాత నిబంధన ఉన్న దేవుని ప్రవక్తలు అందరూ కూడా బాగా తెలుసు దేవాలయంలో ఏం దొరికిద్దో, దేవాలయంలో ఏముందో, దేవాలయమును ఎందుకు విడిచిపెట్టకూడదో, మనము దేవుని సన్నిధిని ఎందుకు ప్రేమించాలో ఈమెకు బాగా తెలుసు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, చిరకాలము. ఆయన కూడా ఒక కోరిక ఏంటంట, నేను యెహోవా మందిరంలో. ఏ కాలం అంట? చిరకాలం. ఎంత మంచి ఆలోచన. అవును, కౌరవ కుమారులు కూడా అంటున్నారు, అయ్యా భూలోకంలో 1000 దినాలు గడుపుట కంటే నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట చాలు. చక్కని రెఫరెన్స్లు మీకు కనిపిస్తుంది స్క్రీన్ మీద, రాయండి. దావీదు వలె ఆమె దేవాలయం విడిచిపెట్టలేదు. 23వ అధ్యాయం 6వ వచనం. నెహెమ్యా వలె దేవాలయం విడిచిపెట్టక వాళ్ళ అర్పణలు అన్ని కూడా దేవుని సన్నిధి తీసుకొచ్చారు. వాళ్ళు నెహెమ్యా గ్రంథం 10:36. కౌరవ కుమారులు 84వ కీర్తన 10వ వాక్యం. దేవాలయమును ఆమంట విడిచిపెట్టలేదు. నెవర్ లీవ్ ద టెంపుల్. ఆమె ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆమె ఏం చేసిందో తెలుసా? దేవాలయమును విడిచిపెట్టక ఆమె ఒక అద్భుతమైన విషయాన్ని జ్ఞాపకం చేసింది. ఆమె హన్నా సేవా జీవితం. ఆమె ఏం చేసిందో చూడండి ఆ వాక్య భాగంలో. దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రాత్రింబవళ్ళు ఏం చేస్తుందంటావా? ఎప్పుడెప్పుడు సేవ చేస్తుంది? రాత్రింబవళ్ళు. కాబట్టి మనం ఎలా అనుకోవాలి? 24/7 అది ఆమె పరిచర్య. దేవాలయాన్ని విడిచిపెట్టలేదు, రాత్రింబవళ్ళు ఏం చేస్తుంది? ఏమో అందులో ఉంది చక్కని మాటల గురించి రాయబడ్డాయి. రాత్రింబవళ్ళు దేవాలయమును విడువక ఉపవాస ప్రార్థనలతో రాత్రింబవళ్ళు ఏం చేస్తున్నావా? సేవ చేస్తుంది. అందరూ చెప్పండి, ఏం చేస్తున్నావా? ఆమె సేవ. అందుకే హెడ్డింగ్ రాసుకోండి, హన్నా సేవా జీవితం. మినిస్ట్రియల్ లైఫ్ ఆఫ్ హన్నా. హన్నా సేవా జీవితం. ఆమె బహు వృద్ధురాలు, 104 సంవత్సరాల వృద్ధురాలు ఆమె. ఆమె సేవా జీవితం అద్భుతంగా 3 సేవ చేసిందామా. ఒకటి ప్రార్థన పరిచర్య. ఆమె ప్రార్థన పరిచర్య. అన్న యొక్క పరిచర్య ఏంటో తెలుసా?
నెంబర్ 1 ప్రార్థన పరిచర్య చేసింది. 2 స్తుతి. ఆయనను ఆ సమయములో ఆమె అక్కడికి వచ్చి దేవునిని కొనియాడి 38వ వచనం స్తుతి పరిచర్య, వర్షిప్పింగ్. ఆమె స్తుతి చేసింది దేవుణ్ణి. 3 ప్రకటించు పరిచర్య. అందరు చెప్పండి, ఏం చేసిందామా? ప్రకటించు పరిచర్య. అదే 38వ వచనము, ఆమె కూడా గడియలోనే లోపలికి వచ్చి దేవుణ్ణి కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుతున్న వారందరితో ఆయనను గూర్చి ఏం చేసిందామా? మాటలాడెను. ఏ పరిచర్య చేసిందన్నామా? ప్రకటించు పరిచర్య. ఎవరి గురించి మాట్లాడిందంటామా? దేవుని గురించి మాట్లాడిందమ్మా. ప్రకటించు పరిచర్య. అందుకే దేవుడు ఆమె గురించి రాస్తాడు ఈ 3 వచనాల్లో. నీకున్న కష్టం ఏంటి? నీకున్న అవరోధం ఏంటి? నీకున్న పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన ఆలోచనలు మీ ముందుంచాను నేను. హన్న జీవితం, షీ వర్షిప్ నైట్ అండ్ డే, ఫాస్టింగ్ అండ్ ప్రేయింగ్. రాత్రింబవళ్ళు 24/7. నేను అంటున్నాను, అంత సుదీర్ఘమైన సంవత్సరాలు, 84 సంవత్సరాలు దేవాలయంలో సేవ చేసింది అంటే ఒక్కసారి ఆలోచించినామా? అంత సుదీర్ఘమైన సేవ చేసిన వ్యక్తి మరొకడు దేవాలయంలో అంతగా కనిపించరేమో మనకి. యేసుక్రీస్తుని ఎన్నో దినాన్ని తీసుకొచ్చారు. మొదట సుమియోని ఎత్తుకున్నాడు, ఆ తర్వాత హన్నా ఎత్తుకుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం ఆమెకి! ఏమా, ఎంత గొప్ప ఆలోచన చూసారా? అందుకే దేవుడు ఆమెను ప్రత్యేకించాడు, ప్రత్యేకపరిచాడు. ఏమా, ఆ పరిశుద్ధమైన చేతుల్లోకి, దేవుణ్ణి ఎత్తుకునే చేతులు మామూలు చేతులు అంటారా? ఏమా, ఎంతగా ప్రార్థన చేసింది. 104 సంవత్సరాల వృద్ధురాలు. ఆ సమయం వరకు కనిపెట్టింది. అంటే యేసుక్రీస్తు వస్తాడు, ఆయన మానవుడిగా జన్మిస్తాడు. ఎందుకంటే దేవాలయంలో కనిపెడుతుందంటే ఆయన రాకడ కొరకు కనిపెట్టింది. అంత మాత్రమే కాదు, ఆమె ఆయన రాకడ కొరకు అనేకులను సిద్ధం చేసింది. ఆయన గురించి, యేసును గురించి అనేకులతో మాట్లాడుతుందామా. అది సేవ చేసిందామా. 84 సంవత్సరాలు ఇంత సుదీర్ఘమైన సేవ చేసిందంటే ఏమనుకోవాలి? మరొక్కసారి ఆలోచించండి. నీ ప్రయాణంలో నువ్వు ఎక్కడున్నావు? అలసిపోయావు కదా, చాలాసార్లు నిరాశపడ్డావు, నిస్పృహలోనయ్యావు, భయం, ఆందోళన వచ్చేసినాయి. ఏం చేయాలో అర్థం కాలేదు, దిక్కు తోచట్లేదు పరిస్థితులు. ఈ పరిస్థితులన్నీ భరించడం కన్నా చచ్చిపోవటం మంచిదని చాలామంది అనుకున్నారు. మరి చచ్చిపోవాలని అన్న అనుకోలా. దేవుని హస్తాన్ని చూడగలిగింది, అవకాశాన్ని మలుచుకుంది, దేవుని సన్నిధికి వచ్చింది. ఇప్పుడు తను ఎవరో తెలుసా? ఒక ప్రవక్తిగా మారింది. విధవరాలు దేనిగా మారింది? మరి మన జీవితంలో ఎక్కలేనంత శిఖరం. దేవుడు ఎక్కించడానికి సమస్య వైపు చూడమాకండి, నీవు కృంగిన పరిస్థితి వైపు చూడకండి, నీ వైపు నువ్వు చూసుకోవద్దు. నీ పరిస్థితుల వైపు చూడక దేవుని వైపు చూడు. నిన్ను నడిపిస్తాడు, ఆస్వాదిస్తాడు. ఒకవేళ అర్థం కాని పరిస్థితులు వస్తే హన్నాలాగా దేవుని ఆలయంలో కనిపెట్టండి. ప్రభువా, నేనేం చేయాలి? ఇది అర్థం కావట్లేదు నా పరిస్థితి. ఈ స్థితిలో నుండి నేనేంటి, ఏమి నేర్పించబోతున్నావు, ఏమి నేర్చుకోవాలి, ప్రతి పరిస్థితిని అధిగమించి నేను ఎలా ముందుకు వెళ్ళాలి. అన్న అలాంటి తీర్మానం, అన్న అలాంటి డిటర్మినేషన్. అన్న నేర్పుతున్న 2 ప్రాముఖ్యమైన విషయాలు. నెవర్ గివ్ అప్, నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు. 2 బీ ఆఫ్ గుడ్ కరేజ్. ఈరోజు వాక్యం వింటున్న మన జీవితాలలో నెవర్ గివ్ అప్, ఎప్పుడు నిరీక్షణ కోల్పోవద్దు, వెనక చూడొద్దు. 2ది ధైర్యాన్ని కోల్పోవద్దు. ఈ వాక్యం మళ్ళీ ఇంటికి వెళ్ళి చదవండి, మళ్ళీ ధ్యానం చేయండి. మీకు ఇచ్చిన నోట్స్ను దగ్గర పెట్టుకొని ఈ వాక్యాన్ని ధ్యానపూర్వకంగా చదవండి. ఆశ్చర్యకరమైన విషయాలను నేర్చుకుంటావు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, హన్నా లాంటి జీవితం మనందరం ప్రభు సన్నిధిలో జీవించడానికి ప్రభు మనకి సహాయం చేయనుగాక.